నమో నారాయణాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటనాథుని గురించి స్మరించుకునే తిరుమల వైభవానికి మీకు స్వాగతం. నేటి తిరుమల వైభవ విశేషాలను తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతోంది. అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేసింది. అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఏడుకొండలపై భక్తి వైభవానికి ప్రతీకగా నిలిచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల ముస్తాబవుతోంది. అధిక మాసం కారణంగా ఈ ఏడాది 2 బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి విభాగం సమన్వయంతో నిర్దేశిత గడువులోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి జేఈఓ డాక్టర్ ఏ శరత్, సిఈఎస్ఓ మురళీకృష్ణతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన విభాగాల వారీగా సమీక్షించారు. సెప్టెంబర్ 8న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14న అంకురార్పణ, 15న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19న జరిగే గరుడ సేవ, 22న రథోత్సవం, 23న చక్రస్నానం ప్రధాన ఘట్టాలుగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించారు. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐలు, దాతలకు ఇచ్చే ప్రత్యేక దర్శనాలు కూడా తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ విజిలెన్స్, పోలీస్ శాఖల సమన్వయంతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక రోడ్ మ్యాప్, పార్కింగ్ ఏర్పాట్లు సిద్ధం చేయనున్నారు. దర్శన క్యూ లైన్లు, మాఠవీధులు, గ్యాలరీలలో భక్తులకు విరివిగా అన్నప్రసాదాలు, తాగునీరు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అంతేకాదు తిరుమలను విద్యుత్ దీపాలంకరణలు, పూలు, పండ్ల ప్రదర్శనలతో ఆధ్యాత్మిక శోభతో అలంకరించాలని, అలాగే యువతీ యువకులను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి భక్తులకు సేవలందించాలని సూచించారు. గరుడ సేవ సందర్భంగా భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 18 రాత్రి 9 గంటల నుంచి 20 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. అలాగే భక్తుల అవసరాలకు అనుగుణంగా లడ్డూలను తగినంత నిల్వ ఉంచాలని కూడా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. భక్తుల సౌకర్యం, భద్రత, ఆధ్యాత్మిక అనుభూతి ఈ మూడింటికి సమాన ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగంగా పూర్తి చేస్తోంది. శ్రీవారి కృపా కటాక్షాలతో ఈ మహోత్సవాలు వైభవంగా, విజయవంతంగా జరగాలని ప్రతి భక్తుడు ఆకాంక్షిస్తున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఒక్కసారి దర్శిస్తే భక్తుడి మనసు భక్తి పారవస్యంలో మునిగిపోతుంది. నుదిటిపై తిరునామం, వక్షస్థలంపై శ్రీ మహాలక్ష్మీదేవి, దివ్యాభరణాల కాంతి, వీటన్నింటి మధ్య తలపై సూర్యకాంతిని తలపించేలా ప్రకాశించే ఆ దివ్య కిరీటం ప్రతి భక్తుడి దృష్టిని ఆకర్షిస్తుంది. కానీ శ్రీవారి కిరీటం కేవలం బంగారం, వజ్రాలతో చేసిన ఆభరణమేనా? లేక దాని వెనుక వేల ఏళ్ల పురాణం, ఆగమశాస్త్రం, ఆధ్యాత్మిక సందేశం దాగి ఉన్నాయా? అసలు భగవంతునికి కిరీటం ఎందుకు? రాజాదిరాజుడిగా శ్రీనివాసుడి కిరీటం భక్తులకు ఏ సందేశాన్నిస్తుంది? ఇలాంటి ఎన్నో విశేషాలను నేటి తిరుమల వైభవంలోని ప్రత్యేక కథనంలో చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ విగ్రహంలో ప్రతి ఆభరణానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది. అయితే వాటన్నింటిలో అత్యంత విశిష్టమైనది శ్రీవారి శిరస్సును అలంకరించే దివ్య కిరీటం.
భక్తులు దీన్ని కేవలం బంగారంతో చేసిన ఆభరణంగా చూడరు. ఇది శ్రీనివాసుడి సర్వాధికారానికి, జగన్నాయకత్వానికి ప్రతీకగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కిరీటం అనేది కేవలం రాజులు ధరించే అలంకారం మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడే, ప్రపంచాన్ని పాలించే ఆ పరమేశ్వరుని దివ్య అధికారానికి చిహ్నం. అందుకే శ్రీ మహావిష్ణువు అనేక అవతారాల్లో కిరీటధారిగా దర్శనమిస్తాడు. తిరుమలలో కొలువైన శ్రీనివాసుడు కూడా భూలోక వైకుంఠాధిపతిగా, కలియుగ రాజాదిరాజుగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆగమశాస్త్రాల ప్రకారం దేవతా విగ్రహానికి చేసే ప్రతి అలంకరణకు ఒక అంతరార్థం ఉంటుంది. శిరస్సుపై అలంకరించే కిరీటం జ్ఞానానికి, దైవ తేజస్సుకు, అనంత ఐశ్వర్యానికి ప్రతీకగా భావిస్తారు. స్వామివారి దివ్య తేజస్సు భక్తుల జీవితాల్లో వెలుగులు నింపాలని సూచించే ఆధ్యాత్మిక సంకేతమే ఈ కిరీటం. శ్రీవారి ఆలయంలో కేవలం ఒక్క కిరీటం మాత్రమే ఉండదు. వివిధ ఉత్సవాలు, విశేష సేవలు, పర్వదినాల సందర్భంగా వేర్వేరు దివ్య కిరీటాలతో స్వామివారిని అలంకరిస్తారు. బంగారం, వజ్రాలు, పచ్చలు, కెంపులు, నీలాలు, వైడూర్యాలతో అలంకరించిన ఈ కిరీటాలు శతాబ్దాలుగా భక్తుల సమర్పణలు, రాజుల కానుకలు, ధర్మకర్తల సేవలకు నిదర్శనంగా నిలిచాయి. ఈ కిరీటాల తయారీ కూడా అత్యంత పవిత్రమైన సాంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ప్రతి రత్నాన్ని శాస్త్రోక్తంగా అమర్చి ఆగమ విధానాలకు అనుగుణంగా రూపొందిస్తారు. అలంకరణకు ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అర్చకులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి కిరీటాన్ని ధరింపచేస్తారు. సాధారణంగా భక్తుల దృష్టి కిరీటంలోని వజ్రాల మెరుపుపైనే ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఆ కాంతి దైవ జ్ఞానానికి ప్రతీక. భగవంతుని ఆశ్రయించిన వారికి అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన వెలుగులను ప్రసాదిస్తాడన్న సందేశాన్ని ఈ దివ్య కిరీటం తెలియజేస్తుంది. మరో విశేషం ఏంటంటే శ్రీవారి దివ్యాభరణాలన్నీ అత్యంత భద్రతతో టీటీడీ ఖజానాలో భద్రపరుస్తారు. విశేష ఉత్సవాలు, ప్రత్యేక అలంకరణల సమయంలో మాత్రమే వాటిని బయటకు తీసుకొచ్చి కట్టుదిట్టమైన భద్రతల మధ్య స్వామివారికి అలంకరిస్తారు. అలంకరణ అనంతరం మళ్ళీ శాస్త్రోక్తంగా భద్రపరుస్తారు. ఈ సాంప్రదాయం దశాబ్దాలుగా నిరంతరంగా కొనసాగుతోంది. పురాణాలు చెబుతున్నట్లు భగవంతుడు భక్తుల కోసం రాజుగా అవతరించాడు. అందుకే ఆయన ధరించే కిరీటం కేవలం ఐశ్వర్యానికి గుర్తు కాదు, ధర్మాన్ని రక్షించే దైవ సంకల్పానికి ప్రతీక. భక్తులను సమాన దృష్టితో కాపాడే జగన్నాయకుడి బాధ్యతకు చిహ్నం. అందుకే తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు శ్రీవారి కిరీటాన్ని ధరించిన క్షణంలోనే అది ఒక ఆభరణం కాదని, కలియుగ వైకుంఠాధిపతి అయిన శ్రీనివాసుని దివ్య మహిమకు ప్రతిరూపమని భావిస్తాడు. వజ్రాల కాంతి కంటే గొప్పది ఆ కిరీటం అందించే విశ్వాసం. బంగారం విలువ కంటే గొప్పది భక్తుడి హృదయంలో నింపే భక్తి. అందుకే శ్రీవారి దివ్య కిరీటం యుగ యుగాలుగా భక్తుల విశ్వాసానికి శాశ్వత చిహ్నంగా వెలుగొందుతోంది. ఇవే నేటి శ్రీవారి తిరుమల వైభవ విశేషాలు. ఓం నారాయణాయ.